వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. ఎప్పుడు కూడా లైఫ్ లో ఇలాంటి వాళ్ళతో ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అలాంటి వాళ్ళ నీడను కూడా నమ్మకూడదు అనమాట. మరి ఎవరు వాళ్ళు అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఎప్పుడు కూడా మీ చుట్టూ ఉన్నటువంటి మీ ఎవరైతే దగ్గరగా ఉంటారో అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని నమ్మించాలి అని చెప్పి చూసేవాళ్ళు. అంటే నిజంగా వాళ్ళ దగ్గర రియాలిటీ లేదు, వాళ్ళు నటిస్తున్నారనమాట. వాళ్ళ నటనతో మిమ్మల్ని నమ్మించాలి అని చూసే వాళ్ళ నీడను కూడా ఎప్పుడు కూడా నమ్మకండి. మనము ఒక క్రూర మృగమైనటువంటి పులిని కూడా, అడవిలో తిరిగేటువంటి పులిని కూడా నమ్మచ్చు. ఆఖరికి నీళ్ళల్లో తిరిగేటటువంటి మూసలిని కూడా నమ్మచ్చు. కానీ ఇలాగా నటిస్తూ నమ్మిస్తూ మన చుట్టూనే తిరుగుతూ మనకి గోతులు తవ్వేటటువంటి నమ్మక ద్రోహులు అనొచ్చు, లేదు అంటే యాక్టింగ్ చేసేటటువంటి వాళ్ళు అనొచ్చు, ఇంకే పేరైనా పెట్టచ్చు. అలాంటి వాళ్ళ నీడను కూడా నమ్మకండి. ఎందుకు నేను పులిని ఈ ముసల్ని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నానంటే, అవి క్రూర జంతువులు, అవి మనకి హాని చేస్తాయని కూడా మనకు తెలుసు. కానీ అలాంటి వాటిని కూడా నమ్మచ్చు అనంటే ఒక్కొక్కసారి ఏ బుద్ధి పుట్టో, ఏ దేవుడు కరుణించో, మన టైం బాగుండో వాటికి మనం తారసపడినా గానీ ఒక్కొక్కసారి మనల్ని వదిలేస్తూ ఉంటాయి కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను అనమాట. అంటే వాటికి కూడా జాలి కలిగి వదిలేయొచ్చేమో కానీ క్రూర మృగాలు, కానీ ఇలాగ నటిస్తూ నమ్మించే వాళ్ళు అంతకన్నా డేంజర్ అన్నమాట. వీళ్ళ నటనతో మనల్ని పూర్తిగా వాళ్ళ మాయలో పడేస్తారనమాట. ఆ మాయలో నుంచి మనం బయటకు వచ్చే నిజాలు తెలుసుకునేటప్పటికీ జరగాల్సిన ఏదైతే ఉంటదో చెడు, అది మొత్తం జరిగిపోయింది అనమాట. ఆ తర్వాత ఎంత తెలుసుకున్నా, ఎంత గింజుకున్నా అరెరే అని చెప్పేసి మనం ఎంత పాకులాడినా కానీ ఒరిగేది ఏముండదు అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు ఇంకొకటి అనవచ్చు, ఎలాగా వాళ్ళు నమ్మిస్తున్నారని మనకెలా తెలుసు అని చెప్పేసి. అదేనండి మెలకువగా ఉంటే నటించే వాళ్ళెవరో, నిజాయితీగా ఉండే వాళ్ళెవరో అనేది మనకి ఒక అవగాహన వచ్చేస్తుంది. ఫస్ట్ టైం రాకపోవచ్చు, సెకండ్ టైం రాకపోవచ్చు, థర్డ్ టైం రాకపోవచ్చు. కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతున్న కొద్దీ లైఫ్ లో ఏంటి, నా లైఫ్ లో ఏది తలపెట్టినా అది చెడే జరుగుతుంది, అక్కడ దాకా వెళ్లి తప్పిపోతుంది. ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు 1కి 4 సార్లు మనం ఏం చేస్తున్నాము, ఎవరితో మనం అన్ని షేర్ చేస్తున్నాము, ఏంటి పరిస్థితి, అసలు ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, అదంతా కూడా మనం ఆలోచించుకొని గ్రహించుకోగలగాలి. ఆ విషయాలన్నీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి, అసలు ఆ మూల పర్సన్ ఎవరు అనేది మనం గ్రహించుకోగలిగితే అప్పుడు అసలు నిజాయితీ వాళ్ళెవరు, నటించే వాళ్ళెవరు, ఏం జరుగుతుంది మన లైఫ్ లో అనేది ఒక క్లారిటీ వస్తుంది అనమాట. కొన్ని ఇన్సిడెంట్సే మనకి తెలిసేలాగా చేస్తుంది. ఆ విధంగా నమ్మించే వాళ్ళు ఎవరు అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా చాలా వేసి ఉంటాయి. ఎవరి పరిధిలో వాళ్ళు మీరు మెలకుగా ఉండడానికి ప్రయత్నించండి. అలా ఉంటే ఖచ్చితంగా ఎవరనేది బయటపడిపోతారు. ఇది కాబట్టి ఎప్పుడూ కూడా ఎంతటి మొహం మీద మాట్లాడే నిజాయితీ పరునైనా నమ్మచ్చు. ఎందుకు అంటే వాడు ఏదన్నా కొండ బద్దలు కొట్టినట్టు నీ మొహాన్ని చెప్పేస్తాడు. ఆ టైంకి నీ కోపం రావచ్చు కానీ బట్ అది చాలా బెస్ట్ అనమాట. కానీ ఇలా నమ్మించే వాళ్ళు మాత్రం చాలా చాలా డేంజర్. వాళ్ళ నీడను కూడా నమ్మద్దు. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.